కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ ను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారా? జిల్లాలో కీలక సమాచారం డిప్యూటీ సీఎంకు తెలియకుండా అన్ని విషయాలు దాచేస్తున్నారా? ఇప్పటికే ఓ సామాజిక వర్గాన్ని సమాజ బహిష్కరణ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని నమ్ముకున్న పేదలకు సరైన ఫలితాలు దక్కడం లేదా? ఏడాదిన్నరగా డిప్యూటీ సీఎం పవన్ నీతిగా రాజకీయాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు కోటరీగా ఏర్పడి ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారా? ఇంతకీ కాకినాడలో ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో పిఠాపురంకు ఓ బ్రాండ్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అన్ని విధాలుగా పిఠాపురంను ముందుకు తీసుకువెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవనే తమ ఎమ్మెల్యేగా ఉండడంతో పిఠాపురం ప్రజలు కూడా తమకు ఏదో మంచి జరుగుతుందని ఆశించారు. వారు ఆశించిన విధంగానే పవన్ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ జనసేనకు చెందిన కొందరు చేస్తున్న పనులతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఏ జాతర జరిగినా రికార్డింగ్ డాన్సులు చేయించడం ఆనవాయితీగా మారిపోయింది. పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారు. మీడియాలో వార్తలు వచ్చాక ఇద్దరు ముగ్గురిపై కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఇలా అమ్మాయిలతో డాన్సులు చేసి ఆయన పరువు తీస్తున్నారని క్యాడర్ వాపోతుంది. పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే ప్రతి జాతరకు రికార్డింగ్ డాన్స్ సాంప్రదాయంగా మారిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు వారం రోజులుగా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెం చెరువులో మట్టిని ఇటుకబట్టి వ్యాపారులకు ఇచ్చేసి జనసేన నాయకులు ముడుపులు తీసుకున్నారని రైతులు ఆరోపించారు. అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఆ తర్వాత మట్టి వ్యాపారులు జన సైనికులపై దాడికి యత్నించారు. ఇంత జరిగినా తహసీల్దార్, ఆర్టీఓ, సిఐ ఎవరూ పట్టించుకోలేదు. చెరువుల్లో మట్టి తీయడం వల్ల తమకు నీరందడం లేదని, చెరువు లోతుగా ఉండి పొలాలు మొరకగా ఉండడంతో నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో మట్టి తీయడం వల్ల తమకు నీరందడం లేదని, చెరువు లోతుగా ఉండి పొలాలు మెరకగా ఉండడంతో నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా జన సైనికులు ఇటుకబట్టి వ్యాపారులకు చెరువుల్లో మట్టి ఇచ్చేయడంతో పవన్ కు అప్రతిష్ట తెచ్చే విధంగా మారిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండల పరిధిలో గతంలో ఎస్సీలకు సామాజిక బహిష్కరణ చేశారు. పెద్ద వివాదమే అయింది. ఇప్పటి వరకు దానిపై స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఉప ముఖ్యమంత్రి పెదవి విప్పలేదు. ఆ వివాదం ఇంకా అలాగే ఉంది. కుల బహిష్కరణకు సంబంధించి ఉద్యమం చేసిన నాయకుడు ప్రమాదానికి గురై మరణించాడు. దానిపై కూడా అధికారులు సరైన వివరణ ఇవ్వలేదు. అతని మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్న సందర్భంలో ఆందోళన జరిగింది. కానీ ఆ కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని స్థానికులు వాపోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తానిచ్చిన వాగ్దానం మేరకు పవన్ కళ్యాణ్ ఉప్పాడలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో కళ్యాణ మండపం నిర్మించేందుకు గత నెలలో శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దానికి కారణం ఏదైతే స్థలం ఇచ్చారో ఆ స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖ ఎన్ఓసి ఇవ్వలేదు. దేవాదాయ శాఖ భూములు ఇతర అవసరాలకు తీసుకోవడానికి లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆ విషయాన్ని కప్పిపుచ్చి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి శంకుస్థాపన రాళ్లు కూడా తీసేశారు. పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. అటు పదవుల కోసం కొందరు నేతలు కుమ్ములాడుకుంటున్నారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మారెడ్డి శ్రీనివాసరావుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పటికే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న తుమ్మల బాబుకి ఆ పదవి ఇచ్చారు. 2 నామినేటెడ్ పదవుల్లో ఆయన జనసేన జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యే పవన్
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ చైర్మన్ గిరి కోసం కూడా నేతలు క్యూ కట్టారు. అది కూడా ఎవరికీ దక్కలేదు. 4 రోజుల క్రితం నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ను కొందరు కబ్జా చేశారు. దీనిపై 2 వర్గాలు కొట్టుకున్నాయి. మరోపక్క కంటిలో నలుసులా పవన్ కళ్యాణ్ కు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తయారయ్యారు. దాంతో టీడీపీ జనసేన మధ్య అంతర్యుద్ధం కాదు, బహిరంగ యుద్ధమే జరుగుతుంది. ఇక పిఠాపురంలో పనిచేస్తే ఇటు పవన్ అటు వర్మ మధ్య నలిగిపోతామని అధికారులు ముందుకు రావడం లేదు. గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ చేసిన 5 నెలల నుంచి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించలేదు. గొల్లప్రోలు పిఠాపురం మున్సిపాలిటీలకు ఒకరే కమిషనర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన హామీల మేరకు పనిచేస్తున్నారు. అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. కానీ అధికారులు నాయకులు మధ్య సమన్వయం లేకపోవడంతో తప్పులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం నియోజకవర్గానికి కొద్ది సమయం కేటాయించాలనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, జనసేన నేతలు అధికారులను కూర్చోబెట్టి సమన్వయం చేయని పక్షంలో ఇలాగే వివాదాలు జరుగుతాయని అంటున్నారు. అలాగే ఇప్పటికైనా పిఠాపురం రికార్డింగ్ డాన్సులు నిలుపుదల చేయాలనే మహిళలు కోరుతున్నారు. చూడాలి మరి ఈ విషయంలో డిప్యూటీ సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో.